టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందికృష్ణ మాదిగ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కూడా నిలిపివేయాలి, ఆ రిజల్ట్ నిలిపివేయాలి, ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా అమ్మ విషయం ఏంటంటే ఓ 2 నెలలు 3 నెలలు ఆపండి 6 నెలలు ఆపండి అంటలేము కదా తల్లి. మీరు రేపులేదు వెళ్ళండి 12వ తారీఖు నుండి శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. వారం రోజుల క్రితం 4 రోజుల క్రితం క్యాబినెట్ అంగీకరించింది, వర్గీకరణ తీర్మానం ఆమోదించింది. అంతకుముందే కమిషన్ నివేదిక మీద అసెంబ్లీ కూడా ఆమోదించింది. రేపు చట్టం రాబోతుంది. వారం 10 రోజుల్లో చట్టం తీసుకొస్తామంటున్న మీరే ఈ వారం 10 రోజుల లోపే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతరత్ర డిపార్ట్మెంట్లో పోటీ పరీక్షల ఫలితాలు ఎందుకు ప్రకటిస్తున్నారు? అంత వేగంగా ఎందుకు ప్రకటిస్తున్నారు? అంత అవసరమే వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడన్నా ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో పోటీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయా? ఎప్పుడన్నా వెలువడ్డాయా? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు గత ప్రభుత్వం ఉన్నది. ఎప్పుడన్నా ఇన్ని డిపార్ట్మెంట్లు ఎప్పుడన్నా వచ్చేసిందా? మరి ఇప్పుడు ఎందుకు అంత వేగవంతం అవుతుంది? నువ్వు రేపులేదు ఎల్లుండి చట్టం తీసుకొస్తామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో పెడుతున్నామని నువ్వే చెప్పి ఆ చట్టం రాకముందే ఇన్ని ఉద్యోగాల ఉద్యోగాల ప్రకటనకు సంబంధించిన విషయంలో పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించడం అంటే మాకు అన్యాయం చేసినట్టు కాదా? ఇప్పటికే డిఎస్సి ద్వారా 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండా పోయినాయి. 1,200 చిల్లర పోస్టులు మన ఏదైతే జూనియర్ లెక్చర్కి సంబంధించిన పోస్టులు ఉన్న వారం రోజుల క్రితం పోయినాయి. అంటే వర్గీకరణ చేసినాకనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది మీరే. గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నది మీరే. ఈ రెండింటికి విరుద్ధంగా మళ్ళా ముందుకు సాగుతూ మాదిగ బిడ్డలు పొట్టగొడుతున్నది, వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలు పొట్టగొడుతున్నది రేవంత్ రెడ్డి గారే. అంటే ఆల్రెడీ జీవో 29 వల్ల నిరుద్యోగులకి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఏమా ఆల్రెడీ ఇప్పుడు జీవో 29 వల్ల నిరుద్యోగులకి అన్యాయం తల్లి, ఏ నిరుద్యోగులకు ఏ వర్గ నిరుద్యోగులకు అన్యాయం జరగద్దు తల్లి. ఇప్పుడు ఒక గ్రూప్ 1 సంబంధించిన విషయంలో ఒక దశాబ్దం తర్వాత ఒకటి వచ్చింది అనుకోండి, మళ్ళీ గ్రూప్ 1 రావాలంటే ఇంకో దశాబ్దం పడుతుంది, కానీ రేపో మాప చేయరు కదా తల్లి. ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల 1% ఎవరైనా నష్టపోయింది అనుకో తల్లి, ఒక 4-5 గ్రూప్ 1 ఆఫీసర్లు నష్టపోయినట్టే కదా. 35 ఏళ్ళ సర్వీస్ వాళ్ళకు ఉంటుంది కదా, లేదా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా. మరి మాకు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 9% రావాలి కదా. మరి 9% మాకు ఇప్పుడు రాదు కదా, ఒక 4% కంటే మించదు కదా. మేము ఈ సమయంలోనే ఒక 5% పైగా రిజర్వేషన్ ఫలాలు మేము పొందలేకపోవడానికి దారితీస్తుంది కదా. అంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? మాలల ఒత్తిడికి తలగడమే వల్ల. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తుందంటే మాలల ఒత్తిడి తలకి మాదిగ బిడ్డలకు అన్యాయం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు పదే మాట్లాడుతూ కూడా మాలల ఒత్తిడికి గురయ్యారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా ఇప్పుడు మాదిగల గురించి కూడా ఆలోచించాలి కదా, ఈ ప్రభుత్వం ఆలోచించాలి. నేనేంటంటే ఆయనున్న కాంగ్రెస్ పార్టీలో మాదిగలతో పోల్చుకుంటే మాలల పలుకుబడి ఎక్కువ. ఇప్పుడు ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఒత్తిడి ఉన్నా చంద్రబాబు నాయుడు స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆడ మాలల జనాభా మాదిగలతో పోల్చుకుంటే కొంత ఎక్కువ ఉన్నా కూడా మాదిగల్ని ఎమ్మెల్యేలను వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడించే ప్రయత్నం, కమిషన్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశాడు. అది అంతా ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాదిగ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడేమో వీళ్ళని భ్రమలు పెట్టే విధంగా మాట్లాడతాడు. మాల ఎమ్మెల్యేలు మాల పలుకుబడి వల్ల పోయినప్పుడేమో వాళ్ళ ఒత్తిడికి తలగి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆయన ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి ఎక్కువ అనడానికి ఇది సాక్ష్యం. సో ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా, మళ్ళీ హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా, దాన్ని కట్టుబడి కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు కదా. కమిషన్ నివేదిక వచ్చినాకనే వర్గీకరణ భర్తీ, కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది చంద్రబాబు నాయుడు కదా. దానికి అనుగుణంగానే ఇప్పుడు నడుస్తుంది కదా. ఈ మార్చిలో వారం 10 రోజులు తేడా అంతే. ఇక్కడ ముందు రావచ్చు, అక్కడైనా ముందు రావచ్చు. మార్చిలో 2 చోట్ల వర్గీకరణ జరగబోతుంది. మరి అక్కడ ఉద్యోగాలన్నీ భర్తీ ఆగినాయి, ఇక్కడ ఎందుకు ఆగుతలేదు? మేఘాల మీద ఇన్ని డిపార్ట్మెంట్లో ఎందుకు పరీక్షా ఫలితాలకు సంబంధించి ప్రకటించబోతున్నావు? అంటే ఈ లెక్క ప్రకారం ఏంటంటే ఉత్త చిప్ప వాళ్ళకి ఇవ్వు, వర్గీకరణ జరిగినా ఉత్త చిప్ప వాళ్ళకి ఇవ్వు, కానీ కొబ్బరిలో ఉండబడే టెంకాయలో ఉండబడే కొబ్బరి మాకివ్వు, అంటే ఉద్యోగాలన్నీ మాకివ్వు, ఉత్త చిప్ప వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మాలలు తీసుకొచ్చినట్టున్నది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చేస్తుండు. ఇప్పుడు చట్టం అని ఉత్త చిప్ప మా చేతిలో పెడతాడేమో, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడింది కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, మరి మాట తప్పింది కూడా అయినే కదా. ముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు, మరి తప్పిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బయట మాట్లాడిండు, ఆయన తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత బయట మాట్లాడిండు, స్వాగతించిండు, సమర్థించిండు, చేస్తా అన్నాడు. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాడు. ఈ మార్చిలో చట్టం రాబోతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ అందరికంటే ముందు మాట్లాడింది నువ్వే కదా అనుకూలంగా. మరి తప్పింది ఎవరు? ముందు మాట్లాడింది
హామీ ఇచ్చింది, మాదిగల్ని భ్రమలు పెట్టింది ఆయనే, కానీ మాదిగల పొట్టగొడుతున్నది కూడా ఆయనే. ముందు తప్పింది ఆయనే కదా. సో ఇప్పుడు రేపే ఫలితాలు ఉన్నాయి, మరి ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ రోజు నుంచే మా నిరసన వ్యక్తం అవుతుంది. మా నిరసనలో న్యాయం ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల మా బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మా పోరాటం కొనసాగిస్తాం. మా పోరాటానికి నువ్వు విలువనియకపోతే ఖచ్చితంగా రాజకీయ మూల్యం ఆయన చెల్లించుకునే రోజు వస్తుంది. ఇవన్నీ మా జాతి చూస్తలేదా? మా నిరుద్యోగులు, మా బిడ్డలు చూస్తలేరా? సమాజం చూస్తలేరా? ఇంత అన్యాయం చేస్తుంటే తీర్పు ఇచ్చే సమయంలో తీర్పు ఇవ్వకుండా పోతారా నా బిడ్డలు? సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మందకృష్ణ మాదిగ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ గ్రూప్ పరీక్షల రిజల్ట్ ఏదైతే ఉందో అవి మాత్రమే విడుదల చేయాలి, దానివల్ల మాదిగలకి కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. లేని పక్షంలో కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.